అందరికీ నమస్కారం। ఈ వీడియోలో ఈ పండగ రోజుల్లో రైతుల ఖాతాలైతే డబ్బులైతే వేయబోతున్నారండి। ఏ పథకం డబ్బులు వేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా వీడియోలో చెప్తాను। వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయండి। మీరు లైక్ చేయకపోతే యూట్యూబ్ ఎవరికి చూపించడం జరగదు। దయచేసి లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి। జస్ట్ 2 మినిట్స్ వీడియో ఉంటుంది। చూడండి, రైతులందరూ ఎదురు చూస్తున్న పంట పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభావ పథకం కోసం రైతులందరూ అయితే ఎదురు చూస్తున్నారు। ఓ పక్కనేమో వరద ప్రాంతాల్లో ముంపు ప్రాంతాల్లో ప్రజలు ప్రమాదానికి గురి అవడం జరుగుతుంది। సో వీళ్ళందరికీ కూడా సహాయ చర్యలు అయితే అందిస్తున్నారు। వాటికి సంబంధించి డబ్బులు కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలకి, అలాగే సహాయ చర్యలకి। మరి రైతులు కూడా పంట నష్టపోయారు ఇప్పుడు మరలా అకాల వర్షాల వల్ల, తుఫాను వల్ల। సో ఆ పంట నష్టం డబ్బులు అలాగే పంట పెట్టుబడి డబ్బులు మనకి ఈ నెల 7వ తేదీలో కల్లా విడుదల చేస్తామని తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది। సో ఈ నెల 7వ తేదీన మనకి ఈ యొక్క పండగ వచ్చే అవకాశం ఉంది కదా, దాన్ని బట్టి ఈ యొక్క డబ్బులు అయితే రైతుల ఖాతాలకు అయితే విడుదల చేస్తారు। రైతులందరినీ కూడా అప్లై చేసుకోవాలని ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంటు, పొలానికి సంబంధించిన 1B అడంగల్, ఎవరైతే ఈ యొక్క కౌలు రైతులు ఉంటారో వారందరూ కూడా CCRC కార్డులు కూడా అప్లై చేసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ఎటువంటి మార్పులు చేసుకోవాలనుకున్నా కూడా మీరు సచివాలయానికి అయితే వెళ్ళొచ్చు। అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా బ్యాంక్ అకౌంట్ డెడ్ అయిపోయింది ఇచ్చినా రీప్లేస్ చేసుకోవడం ఇలాంటివి అయితే చేసుకోవచ్చు అనమాట। సో మనకి ఈ నెల 7వ తేదీలో కల్లా రైతుల ఖాతాలో పంట పెట్టుబడి సాయం ఏదైతే అన్నదాత సుఖీభావ ఉందో అది, అలాగే అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క పంటల నష్టం డబ్బులు కూడా విడుదల చేయడం అయితే జరిగింది। సో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఇటువైపే మనకి పంట నష్టం జరిగింది కనుక ఆ డబ్బులు మనకి ఈ రైతుల వరకు మాత్రమే విడుదల చేయడం అయితే జరిగింది అనమాట। ఒకవేళ వేరే జిల్లాల్లో పంట నష్టం జరిగితే వారు కూడా నమోదు చేస్తే ఆ డబ్బులు కూడా విడుదల చేస్తారు। సో ఎటువంటి సందేహం అయితే లేదు। సో ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్